ఫోన్ ట్యాపింగ్ లో మాజీ మంత్రి దయాకర్ రావు పాత్ర ఉందన్నారు మంత్రి కొండా సురేఖ. కమిషన్ల కోసమే బీఆర్ఎస్ ప్రాజెక్టులు కట్టారని ఆరోపించారు. నిందితులు ఎవరైనా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు సురేఖ. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడిందన్నారు మంత్రి కొండా సురేఖ. బీఆర్ఎస్ పాలనలో ఈరోజు అన్నీ కూడా దీవాలా తీసి అప్పుల ఊబిలో కూరుకుపోయి కనీసం కరెంటు కూడా సప్లై చేయలేటువంటి పరిస్థితి, అధికారులకు జీతాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళు ఈరోజు ఓడిపోయి పక్కకు తప్పుకొని ఆ భారాన్నంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద వేసి ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి ఫౌండేషన్ వేసిందే బీఆర్ఎస్ నాయకులు. మేము దాన్ని అధిగమించి ఈరోజు రైతులకు కానీ అధికారులకు కానీ మరి ఉద్యోగస్తులకు కానీ జీతాలు ఒక్కొక్కటి వేసుకుంటూ నెలల తరబడి పెండింగ్లో ఉన్న వాటిని కూడా క్లియర్ చేసుకుంటూ వస్తామన్నాము. అదేవిధంగా రైతుల సమస్యలను కూడా ఓవర్కమ్ చేసి 100% రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తాము. ఈరోజు కూలిపోయిన ప్రాజెక్టు వాటిని కూలగొట్టాలి అని నిపుణులు చెప్తా ఉన్నారు. లక్షల కోట్ల రూపాయలు దాన్ని రిపేర్ చేసే పరిస్థితి లేదు. దానికి ఏదో చిన్న అది వచ్చింది, దాంతో ఇంత పెద్ద ఇష్యూ చేసిందని కేటీఆర్ చాలా సింపుల్గా చెప్పాడు. మరి అది టెక్నికల్గా కరెక్ట్ కాదు అని చెప్పి నిపుణులు చెప్తా ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి లక్షల కోట్లు వృధా చేసి ఈరోజు నీళ్ళనియలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కానీ ఏదో పద్ధతిలో గతంలో SRSP ఉంది, దేవాదలా ఉంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారి హయాంలో కానీ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ హయాంలో కట్టాను. ఈరోజు అవే ప్రాణం, రైతులకు అవే ప్రాణం. వాటితో తప్పకుండా 100% రైతులకు న్యాయం చేస్తారు. మాది తప్పకుండా ఉందండి. మురళీ గారి ఫోన్ ట్యాప్ చేస్తూనే ఉన్నారు, మాకు తెలుసు. అందులో దయాకర్ రావు హస్తం ఉంది. ఇప్పటికే ఎంక్వైరీలో తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో టోటల్ ఎంక్వైరీ జరిగినప్పుడు వాళ్ళు ఎవరెవరి పేర్లు వస్తాయో అందరి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది.